లీగల్ టీమ్ పంపిస్తాం. మీ చుట్టాలకు ఫ్రెండ్స్ కి సర్పంచ్ వాళ్ళందరూ సర్పంచ్ కాల్ చేస్తే పేమెంట్ ఆర్టీపీ అవుతుంది డైరెక్ట్. ఆర్టీపీ అవుతుంది. పీటీపీ ఉండదు ఇక మీకు, ఇక పీటీపీ నో పీటీపీ, ఓన్లీ ఆర్టీపీ. సర్పంచే కడతాడు ఇక నా లోన్. ఇక అది కాదు, అది కాదు మేడం. సర్పంచే కడతాడా? సర్పంచ్ తీసుకున్నా లోన్ నేను తీసుకున్నా మేడం. సర్పంచ్ లోన్ తీసుకున్నా, చుట్టాలు తీసుకురా నేను తీసుకున్నా లోను. సర్పంచ్ తీసుకున్నా లోను, లేకపోతే చుట్టాలు తీసుకురా నేను తీసుకున్నా. మరి నేను కట్టకపోతే సర్పంచ్ ఎందుకు కడతాడు మేడం? ఇప్పుడు నువ్వు అది కాదు మేడం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. పేమెంట్ చేయకపోతే సర్పంచ్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కాల్స్ వెళ్తాయని చెప్పేసి కస్టమర్ని థ్రెటన్ చేస్తుంది రికవరీ మేడం ఇక్కడ. సో వీడియో చివరి వరకు వినండి. ఇలాంటి థ్రెట్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో మీకు అర్థమవుతుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? సో మా యొక్క గైడెన్స్ కోసం కానీ, మా త్రూ సెటిల్మెంట్ కోసం కానీ సో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాట్సాప్ నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో కనెక్ట్ అవ్వచ్చు. చెప్పండి. ఎక్కడ నుంచి? ఫండ్ ఇష్యూ ఉంది మేడం. నాకు ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి. ఫండ్ ఇష్యూ అమౌంట్ ప్రాబ్లం ఉంది మేడం. కడితే 1-2 months టైం తీసుకుని క్లోజ్ చేస్తా. అదే మేడం, ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి, దానివల్ల కట్టలేకపోతున్నా కదా, ప్రాబ్లం అది. ఇష్యూ సాల్వ్ అవ్వలేదు మేడం. ఇంకా సెటిల్మెంట్ అయినా తీసుకోండి. సెటిల్మెంట్ తీసుకొని అకౌంట్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్ గా దాన్ని క్లోజ్ చేసి సెటిల్మెంట్ తీసుకొని క్లోజ్ చేస్తా. సెటిల్మెంట్ తీసుకొని క్లోజ్ చేస్తారా? ఎప్పుడు? నెక్స్ట్ మంత్ కానీ అటు నెక్స్ట్ మంత్ కానీ. మరి ఈఎంఐ అయినా సెట్ అవ్వదు సార్. ఈ మంత్ ఈఎంఐ అయినా చేయండి, ఎందుకంటే ఫైల్ లీగల్ లో ప్రొసీడ్ అవుతుంది, లీగల్ టీమ్ కి వెళ్ళిపోతుంది. పంపించండి మేడం, పంపించండి. పంపించాలా? లీగల్ కి పంపించమంటారా? పంపించండి మేడం. లీగల్ టీమ్ కి పంపించడానికి సార్ లోన్ యూజ్ చేసుకున్నాను మేడం. అవన్నీ క్వశ్చన్ లేదు, నువ్వు ఇక పంపిస్తాను, పంపి నేను మాట్లాడుకుంటా. నువ్వు పేమెంట్ కట్టకపోతే ఫర్దర్ గా లీగల్ టీమ్ కి వెళ్తా అని చెప్పినావు, పంపి అని చెప్పినా, దట్స్ ఆల్ కదా. సర్పంచ్ కాల్ చేస్తే పేమెంట్ ఆర్టీపీ అవుతుంది డైరెక్ట్. పేమెంట్ ఆర్టీపీ అవుతుంది, ఆర్టీపీ. పీటీపీ ఉండదు ఇక మీకు, ఇక పీటీపీ నో పీటీపీ, ఓన్లీ ఆర్టీపీ. సర్పంచే కడతాడు ఇక నా లోన్. ఇక అది కాదు, అది కాదు మేడం. సర్పంచే కడతాడా? సర్పంచ్ తీసుకున్నా లోన్ నేను తీసుకున్నా మేడం. సర్పంచ్ లోన్ తీసుకున్నా, చుట్టాలు తీసుకురా నేను తీసుకున్నా లోను. సర్పంచ్ తీసుకున్నా లోను, లేకపోతే చుట్టాలు తీసుకురా నేను తీసుకున్నా. మరి నేను కట్టకపోతే సర్పంచ్ ఎందుకు కడతాడు మేడం? ఇప్పుడు నువ్వు అది కాదు మేడం. రెస్పాన్సిబిలిటీగా నువ్వు ఇట్లా మాట్లాడడం, ఇల్లీగల్ గా రికవర్ చేయడం రెస్పాన్సిబిలిటీ, నీ డ్యూటీనా అది? అది కాదు మేడం. ఈ విధంగా ఇల్లీగల్ గా సర్పంచ్ చేస్తా, చుట్టాలకు చేస్తా, అది లీగలా? మరి తలకాయలే కూడా ఎందుకు చెప్పి నోట్లకి నీ నోట్లకే వచ్చింది కదా, తలకాయ లేదా నీకు? తెలివి లేదా? తెలివి లేదా అంటున్నా నీకు, నువ్వు చెప్పానికి. మరి తెలివి లేదా అంటున్నా, నువ్వెందుకు చెప్తున్నావు? మరి వాళ్ళు ఏం చేస్తున్నావు నాకు తెలియదు అంటే, వాళ్ళు ఏం చేస్తున్నావు నీకు తెలియనప్పుడు నువ్వేందుకు చెప్తున్నావు? మరి సర్పంచ్ కాల్స్ వెళ్తాయి, చుట్టాలకు వెళ్తాయి అని. మినిమం అమౌంట్ చేసినా గానీ ఫైల్ హోల్డ్ చేసి బట్టి నెక్స్ట్ మంత్ నేనే మీకు సెటిల్మెంట్ ఇస్తా. ఎంత లీస్ట్ అమౌంట్ ఎంత వస్తుందో అనేసి నేను వివరిస్తా. అంతే. సర్పంచ్ కడతాను చెప్పిండా మీకు? మరి అది కాదు మేడం, సర్పంచ్ కడతాను చెప్పిండా లోన్ మీకు? సర్పంచ్ కడతాను చెప్పిండా లోన్ మీకు? వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, అంతే. సర్పంచ్ ఎందుకు కడతారు? కట్టాడు. మరి వాళ్ళ కాలేజ్ ఏం లాభం? ఊర్లో ఇస్తారు కదా, మీది ఊర్లోనా? కాల్ చేసి వాళ్ళు అంటే ఏం చెప్తారు వాళ్ళు ఫోన్ చేసి? వాళ్ళు ఏం చేస్తారో తర్వాత తెలుస్తుంది. మాకు వచ్చిన తర్వాత మీకు రియాక్షన్ అనేది మీకు తెలుస్తుంది కదా సార్. అచ్చా, యాక్షన్ కు కాన్సిక్వెన్సెస్ ఉంటే తెలుసుగా మీకు? మీరు చేసే యాక్షన్లకు కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి అంటున్నా. మీరు మాట్లాడేది ఇవే మాట్లాడతారు కానీ పేమెంట్ మాత్రం చేయరు. పేమెంట్ అంటే నువ్వు ఇట్లా బెదిరిస్తాడు, పేమెంట్ కడతాడా? నువ్వు ఇట్లా బెదిరిస్తే పేమెంట్ ఇవ్వడానికి కడతాడా అంటున్నా. బెదిరిస్తే అంటే ఫైల్ లీగల్ టీమ్
పంపిస్తా సార్ అని చెప్పిన. లీగల్ టీమ్ చెప్పేది అన్ని శ్రీరంగ నీతులు, చేసేటి అన్ని భయపట్టిస్తున్నారు సార్. మరి ఇప్పుడు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, అట్లీస్ట్ మిమ్మల్ని దూరేటి అన్ని ఏదో అన్నట్టు నువ్వు చెప్పే మాటలు ఎట్లున్నాయంటే లీగల్ టీం పంపుతారంటే వాళ్ళు ఇల్లీగల్ పనులు చేస్తారంట. సంబంధం ఉందా అసలు? నువ్వు చెప్పిన దానికి లాజిక్ ఉందా? చేస్తారు మరి, చేస్తారు సార్. మరి లీగల్ టీం ఎట్లా అవుతుంది అది? ఇంకా అంటే అడ్వకేట్లు ఇస్తారా? ఎవరు చేస్తారు లీగల్ టీం అంటే? ఏంది, ఎవరు చేస్తారు, ఎట్లా ఎట్లా జరుగుతుంది అదంతా మీకు తెలుసా? అని చెప్పని అవసరం లేదు, మీకు తెలుస్తుంది కదా. అచ్చా, కేసు డిపిడి ఎంత ఉంది? డిపిడి మినిమం అమౌంట్ చేయండి, నేను ఫైల్ హోల్డ్ చేసి పెడతాను. నెక్స్ట్ మంత్ నేనే సెటిల్మెంట్ చేస్తాను. నేను ఏమంటున్నా, డిపిడి ఎంత ఉంది? కేసు డిపిడి ఎంత ఉంది? కావాలంటే ఎట్లా చెప్పండి. ఇది మొబిటెక్ ఈరోజు చేస్తా అన్నారు కదా సార్ పేమెంట్. ఎవరు చెప్పారు మేడం ఈరోజు చేస్తాను? మీరే కదా సార్ చెప్పింది 16th కాల్ చేసినప్పుడు. ఏం ఈఎంఐ చేసుకుంటా అని చెప్పి చెప్పలేదు అసలు. వాట్సాప్ లో చెప్పినారు. వాట్సాప్ లో చెప్పలేదు మేడం. ఎందుకు చేసుకోరు? సరే ఎందుకు చేసుకోరు? ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి నాకు. ఎన్ని మంత్స్ వరకు ఉంటది? ఇంకో 2 months ఉంటది. ఎందుకు 2 months వరకు? మీకు ఎవరు ఇచ్చారా పర్మిషన్ 2 months వరకు అని చెప్పి? ఎవరు ఇవ్వలేరు నాకు. అదే మీరు ఏమన్నా లెటర్ గానీ ఏమన్నా రేజ్ చేశారా? ఏం లెటర్ రేజ్ చేయలేదు, మెయిల్ పెట్టా మీకు. ఏమని పెట్టారు మెయిల్? ఆ మెయిల్ పెట్టినది ఒకసారి పంపిస్తారా? నా పరిస్థితి బాగాలేదు, నాకు కొద్దిగా సమయం ఇవ్వండి అని చెప్పి మెయిల్ పెట్టా. అదే ఆ మెయిల్ నాకు సెండ్ చేయండి సార్. ఎందుకంటే మాకు ఇక్కడ మీ సైడ్ నుంచి ఏ మెయిల్ గానీ ఏ ఆర్బీఐ కంప్లైంట్ గానీ ఏది లేదు కానీ, సో అందుకే పంపండి. 46 days నుంచి ఒక ఈఎంఐ కూడా కట్టడం లేదు కదా. పంపిస్తా, పంపండి. లైన్ లో ఉంటా, ఈ నెంబర్ కి పంపండి వాట్సాప్ కి. లైన్ లో ఉంటా అంటే అంత అర్జెన్సీ ఏం లేదు, కొద్దిగా నేను ఫ్రీ అయిన తర్వాత కాల్ చేస్తా. పైసలు కట్టాక అర్జెంట్ ఉంది, అర్జెన్సీ ఏం లేదని మీరు ఎట్లా అంటారు? వాల్యూమ్ వాడుకుంది మీరు కదా, నేను కాదు కదా. అర్జెంట్ ఏం లేదని అడుగుతున్నారేంటి? మెంటల్ కండిషన్ ఓకేనా మీద ఏమన్నా అంటే ప్రాబ్లం ఉందా అట్లా అంటున్నా? పంపండి సార్, ఇదంతా ప్రాబ్లం ఉందా? సోది పెట్టడానికి నువ్వేమన్నా అది కాదు కానీ నార్మల్ గా ఇంట్లో ఇలా ఇట్లా మాట్లాడతావా లేకపోతే వేరే టోన్ మాట్లాడతావా? ఇంట్లో పైసలు తీసుకొని ఇట్లా ఎగ్గొట్టి తిరగారు కదా, మంది పైసలు తీసుకొని ఎవరు తిరగారు కదా సార్. అరే నీ పైసలు తీసుకున్నాను మేడం నేను. అరే నువ్వు అక్కడి నుంచి మాట్లాడితే గొంతేదో చించుకుంటావు అట్లా కుక్కలాగా. వాడుకుంటా, నీకేం సంబంధం? వచ్చినాయి వేసినావు కదా, మీ డాడీ వేసిండు కదా నాకు. మీ డాడీ వేసిండు కదా వచ్చినాయి అంటున్నా. మీ డాడీ వేసిండు కదా అకౌంట్ లో వచ్చినాయి. అచ్చా రా మరి, చూస్తావు కదా ఏం చేత అవుతుందో. నాకు క్యాబ్ పంపిస్తా, నైట్ వచ్చేసాయి. నేనేమంటున్నా, నైట్ వచ్చేసాయి కదా, నైట్ వచ్చాయి మేడం, నైట్ వచ్చాయి కదా, నైట్ వచ్చేసి చెక్ చేసుకో ఏం చేత అవుతుందో చూపిస్తా కదా. నైట్ వచ్చేసి చెక్ చేసుకో ఏం చేత అవుతుందో. నాకు రా, చెక్ చేత కాదని చెప్పినావు కదా, చూపిస్తా కదా ఏం చేత అవుతుందో. ఎందుకు రావాలంటే ప్రూవ్ చేసుకోవాలి, సర్టిఫికేషన్ తీసుకోవాలి కదా. నువ్వు వస్తువు నువ్వు కూడా రా మరి. పెళ్ళాంకు క్లారిటీ ఉంది మరి, పెళ్ళాంకు క్లారిటీ ఉంది, నీకు క్లారిటీ లేదు కదా. క్లారిటీ ఇస్తా అంటున్నా, నువ్వు రా మరి, క్లారిటీ తీసుకో. నేనేమంటున్నా అంటే నువ్వు చేత కదా అన్నావు కదా, నువ్వు రా మరి క్లారిటీ తీసుకో అంటున్నా. నిజంగా అఫీషియల్ గా చెక్ చేసుకో చేతనవుతుందా లేదా. నువ్వు రా మరి కదా. నువ్వు వచ్చావా లేకపోతే ప్రీవియస్ గా వచ్చావా? ఎప్పుడన్నా ప్రీవియస్ గా నువ్వు వచ్చావా? నువ్వు ప్రీవియస్ గా వచ్చావా? ఎవరు చెప్పారు? అంటే మీ అక్కనో చెల్లె చెప్పిందా నీకు నాకు చేత కదా అని? నువ్వు వచ్చావా? నువ్వు ఎప్పుడు వచ్చినావు అంటున్నావు నా దగ్గరికి ఎప్పుడు వచ్చినావు? నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వచ్చినావు అంటే మీ సిస్టర్ కానీ ఇంకా వేరే వాళ్ళు వచ్చారా నా దగ్గరికి? చెప్పారు, వాళ్ళు చెప్పారా? రా మరి. నువ్వు నాకు బయట వాడు ఎవడు చేత కాదని చెప్పలేడు, నువ్వు అన్నావు కదా, నువ్వే రావాలి చూపిస్తే ఏం చేత అవుతుందో. అర్థమవుతుందా? కుక్కలాగా అరిస్తే రికవరీ కాదు, అర్థమైందా? కుక్కలాగా అరిస్తే రికవరీ కాదు. ఆ కుక్కలాగా మొరిగేది గలిలో మొరగాలి, కుక్కలాగా ఈడ నా ఫోన్లో మొరిగితే అర్థం కాదు, అర్థమైందా? ఓసే నీ అమ్మ, నువ్వు రాయే, నువ్వు ఏం చేత చూపిస్తుందా? అరే మెంటల్ దానా, రోగం ఉందా ఏదైనా నీకు? ఏదైనా డిసీజ్ ఉందా? సైకలాజికల్ ప్రాబ్లం ఉందా ఏమైనా నీకు? అట్లా కుక్కలాగా అరుస్తావు మెంటల్ దానిలాగా. పిచ్చా ఎర్రగడకు హాస్పిటల్ పొద్దున లేచి ఫోన్లో అరుస్తుందే. చక్కగా మాట్లాడే చేత కదా. ఎవడిచ్చాడు జాబ్ అని తన్నల ఫస్ట్ నీకు? నీలాంటి బోకుల దానికి ఎవడిచ్చిండు నాకు జాబ్? నాకు అర్థం కాదు.
నీలాంటి చిల్లర దానికి జాబ్ ఎవరిచ్చినావు అని ఫస్ట్ అడగాలి. నువ్వు డిఆర్ వేసినావా, నీకు గైడ్ లైన్ తెలుసా, నీకు బ్యాంకింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ తెలుసా, నీకు కుక్కలాగా మాట్లాడతావేంది నువ్వు, కుక్కలాగా మాట్లాడతావేంది నువ్వు, తెలివి ఉందా అసలు? నువ్వు ఎర్రగడ్డ పోయి జైన్గా ఫస్ట్ పోయి తెల్లారి పో, ఎర్రగడ్డ పో, నువ్వు పోయి ఎర్రగడ్డ పోయే, నువ్వు రామర్షి చూపిస్తావు కదా. పేరు చెప్పుకోలే, పేరు చెప్పుకోే, పేరు చెప్పుకోే. శ్వేత, నీ పేరు శ్వేత కాదు, ఎట్లయినా నాకు తెలుసు కదా. డమ్మీ పేరు పెట్టుకొని డమ్మీ, మీ అయ్యగిడే డమ్మీ, మీ అయ్యగిడే డమ్మీ, నువ్వు డమ్మీ. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్లని హరాస్మెంట్ చేసి, హ్యూమిలేట్ చేసి, అబ్యూజ్ చేసి సో రికవరీ చేయాలని చెప్పి ట్రై చేస్తుంటారు. సో ఇలాంటి బెదిరింపులకు మీరు భయపడకండి. సో రాంగ్ స్టెప్ తీసుకోకండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.